ఈరోజు కర్నూలు జిల్లాకు మరి జీవనాడైనటువంటి సుంకేశ్వర డ్యాం. ఈ సుంకేశ్వర డ్యాం వలన కర్నూలు జిల్లా ప్రజలందరూ నీరు, సాగునీరు కానీ తాగునీరు కానీ అందరికీ అందుతుంది. మరి అది సస్యశ్యామలంగా ఉండాలి, డ్యామేజ్ లేకుండా ఉండాలంటే దానికి కావాల్సిన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదే చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి మరి మా జిల్లా తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మరి సుంకేశ్వర డ్యాంను మీరు మరి దాన్ని ఒక మరమ్మతులు చేపట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సుంకేశ్వర డ్యాముకు అనేక నిధులు కేటాయించి అప్పుడు ఆయన జలాశయాన్ని పూర్తి చేసినారు. ఆయన కొన్ని మరమ్మతులు కూడా చేయించినాడు. అలాగే కేసీ కెనాల్కు కూడా ఆధునీకరణ పనుల కింద కొన్ని వేల కోట్లు మరి కేసీ కెనాల్కు కేటాయించిన మరి కోట్ల విజయభాస్కర్ ఆనాడు చేపట్టినటువంటి ఈ కాలువలు మరి ఈ డ్యాంను మరమ్మతులు ఆ రోజు చేసినవే. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి సుంకేశ్వర డ్యాంకు మరమ్మతులు చేపట్టలేదు కనుక మరి అతి తొందరలో చర్యలు తీసుకుని మరి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ డ్యాము మరమ్మతులకి కింద ప్రతి సంవత్సరం కూడా గేట్లు పైకి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గోనె సంచులు వేసేసి ఆ లీకులని పూడుస్తున్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే గేట్లు ఎత్తాల్సింది వస్తుంది. ఆ గేట్లు ఎత్తినప్పుడు ఈ గోనె సంచులన్నీ కొట్టుకుపోతున్నాయి. దానికి దాదాపు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మెయింటెనెన్స్ కింద. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్, దానికి వాచర్స్ లాగా లబ్బరు టేపులు అవి ఉంటాయి, అట్లాంటివి పెట్టేసి ఈ ప్రజాధనం వృధా కాకుండా అధికారులు పర్మనెంట్ సొల్యూషన్ లాగా 10 మందికి ఉపయోగపడేలాగా ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు మనం చూసినాం, మన వర్షాకాలంలో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. ఈ మరమ్మతులు సరిగా చేయక ఆ గేటు వైర్లకి తుప్పు పట్టి సిలుం పట్టి టయానికి ఓపెన్ చేసుకోక, గతంలో కూడా మనం 2009లో కూడా ఒకటి మన కర్నూలు ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. ఇప్పటికైనా కానీ అధికారులు దృష్టిలో పెట్టుకొని సమ్మర్ వస్తుంది, ఇప్పటికైనా పర్మనెంట్ సొల్యూషన్, గ్రీజు పూసుకోవడం అయితేనేమి, సిలుం పట్టిన తోట గేట్లకి వెల్డింగ్ చేసేసి పెయింట్ వేసేసి మరమ్మతులు నీట్ చేసి ఇట్లా టెంపరీ సొల్యూషన్ గోనె సంచులు పెట్టకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేసి ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం.